అందరికీ నమస్కారం అండి. మీ అందరి ఆదరాభిమానాలతో ఉచితంగా ప్రారంభించబడినటువంటి మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో మన క్యాప్షన్ ఒకటే, 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ. 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే కాన్సెప్ట్తో మనం ముందుకెళ్తున్నాం. దయచేసి అందరూ ఫాలో అయ్యి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. లెట్ అస్ స్టార్ట్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుతో మనము దాదాపుగా రియల్ నంబర్స్ అంటే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయబోతున్నాం. ఓకే, సో ఇంతవరకు మనము అయినటువంటి టాపిక్స్ చూసినట్టయితే ఎక్కువ హెచ్సిఎఫ్ ఎల్సిఎం మీద ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని 8 మార్క్స్ బేస్డ్ చాప్టర్, 8 మార్క్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఫస్ట్ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్, నేను ప్రాబ్లం చెప్పబోయే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్పేసి మనం ప్రాబ్లమ్స్లో కంటిన్యూ అయిపోదాం. ఓకే, సో ఫస్ట్ రేషనల్ నెంబర్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ ఏంటి చూద్దాం. మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, షో దట్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. తెలుగులో కరణీయ సంఖ్య అంటాం. రేషనల్, ఇర్రేషనల్, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు. సో ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇర్రేషనల్ అంటే ఏంది అని తెలుసుకోవాలా. ఇర్రేషనల్ తెలుసుకోవాలంటే ఫస్ట్ రేషనల్ అంటే ఏంది తెలుసుకోవాలి. రేషనల్కు ఇర్రేషనల్ నెంబర్కు డిఫరెన్స్ కనుక మీకు తెలిసినట్టయితే కాన్సెప్ట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనండి. సో ఫస్ట్ మనము రేషనల్ నెంబర్ తెలుసుకుందాము. దీన్ని బేస్ చేసుకొని ఇర్రేషనల్ నెంబర్ ఎలా ఉంటుందో చూస్తే ఉంటే, వీటి రెండింటి మధ్య కానీ డిఫరెన్స్ మీకు అర్థమైందంటే ఇంకా మీరు మర్చిపోరు, కాన్సెప్ట్ చాలా ఈజీ అయిపోతుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చూడాలా, గుర్తుపెట్టుకోవాలా, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి కూడా. ఓకేనా. ఇప్పుడు చూడండి, రేషనల్ నెంబర్ ఏంటి మీకు తెలుసు. కెన్ బి, ఫస్ట్ పాయింట్ రాశాను, రేషనల్ నెంబర్ కెన్ బి రిటర్న్ ఇన్ P/Q ఫామ్. P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ఏదైనా ఒక నెంబర్ని P/Q ఫామ్లో కనుక ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది రేషనల్ నెంబర్ అవుతుంది. P/Q ఫామ్, P, Q ఆర్ ఇంటిజర్స్, బిలాంగ్ టు Z అంటే ఇంటిజర్స్, అండ్ Q నాట్ ఈక్వల్ 0. ఈ కండిషన్ గురించి స్టార్టింగ్లో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. రేషనల్ నెంబర్ P/Q అంటే ఎలా ఉంటుంది, Q నాట్ ఈక్వల్ 0 అంటే ఏంటి, అవన్నీ చెప్పాను. ఒకసారి ఆ వీడియో రిపీట్ చేయండి. కాకపోతే జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. P/Q ఫామ్ అంటే కింద Q డినామినేటర్, హారం అంటాం తెలుగులో. డినామినేటర్ని 0 కాకూడదు. కింద 0 అయితే ఏమవుతుంది, 0తో డివైడ్ చేయలేం, 0తో డివైడ్ చేయలేం. కాబట్టి కింద 0 ఉండకూడదు, అది కండిషన్. Q నాట్ ఈక్వల్ టు 0. PQలు ఏంటి, పైన కింద ఉండేటువంటి న్యూమరేటర్ కానీ డినామినేటర్ ఏంటివి, ఇంటిజర్స్. అవి ఇంటిజర్స్ అంటే ఏంటండి, మైనస్లు ఉంటాయి, అంటే -1, -2, -3, ప్లస్లు 1 +1 +2 +3 అలాంటివి, నెక్స్ట్ 0, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇంటిజర్స్. పైన 0 ఉండొచ్చు కానీ కింద 0 ఉండకూడదు, అందుకే Q నాట్ ఈక్వల్ 0. సో ఈ పైన కింద ఉండే ఏంటివి, ఇంటిజర్స్. ఇది కండిషన్. సో P/Q ఫామ్లో రాయగలిగేటివి రేషనల్ నంబర్. ఓకేనా, అర్థమైపోయింది కదా. నెక్స్ట్ అదే చూడు, కెనాట్ బి రిటర్న్ ఇన్ P/Q ఫామ్. ఇర్రేషనల్ నంబర్ చెప్తున్నాం. ఇర్రేషనల్ నంబర్ ఏంటంటే P/Q ఫామ్లో కెనాట్ బి రిటర్న్, రాయలేము. P/Q ఫామ్లో రాయలేము, అది మనకు ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సేమ్ P/Q ఫామ్లో రాస్తే రేషనల్ నంబర్, P/Q ఫామ్లో రాయలేకపోతే అది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, అకరణీయ సంఖ్య, కరణీయ సంఖ్య అంటాం. సరే, ఓకే. ఇది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. టర్మినేటింగ్, రేషనల్ నంబర్లో టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి, రికరింగ్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవాలి. ఇవి కూడా రేషనల్ నంబర్స్. P/Q ఫామ్లో కనబడిన తర్వాత మనం చేసుకుంటూ పోతే డివిజను, సో డెసిమల్స్ వస్తాయి, పాయింట్లు పెట్టి చేసుకుంటూ పోతాం. అవి చేసిన తర్వాత వచ్చేటి అది రేషన్లా ఇర్రేషన్లా ఎలా చెప్పాలా అనే దాంట్లోనే టర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ అంటే ఏంటి, రికరింగ్ అంటే రిపీటెడ్ అంటే ఏమి, నాన్ రికరింగ్, నాన్ రిపీటెడ్ అంటాం. ఇలా ఏంటివి, ఇది తెలిస్తే నీకు రేషనల్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, ఇర్రేషనల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నీకు ఈజీ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని రాశాను నేను. టర్మినేట్ అంటే ఎండ్ అయిపోవాలా, ఎండింగ్ అని. టర్మినేట్ అంటే ఎండ్ అయిపోవాలా, అంతము అయిపోవాలి, తెలుగులో నుంచి అంతం అయిపోవడం.
అంతమయ్యేటువంటి సంఖ్యలు, టర్మినేటింగ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది 1/2 రాశాం, 1/2. సో పైన ఇంటిజర్ కదా, కింద ఇంటిజర్, అవునా? ఇంటిజర్ బై ఇంటిజర్. మరి ఎలా ఉంది? p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం? రేషనల్ నంబర్ అనుకుంటాం. అవుతుంది. రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంది. కింద q ఎంత ఉంది? 2 ఉంది, 0 లేదు. కాబట్టి దిస్ ఇస్ రేషనల్ నంబర్, 1/2 రేషనల్ నంబర్. మరి దట్ ఈక్వల్ 1/2 కనుక చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 0.5 వస్తుంది. చేస్తే 1ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 0.5 వస్తుంది. ఇక్కడ 0.5 చేయండి, చూడండి 0.5 అంతే, స్టాప్, అయిపోయింది. వీడికి ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది అంతం అయిపోయింది, తెలుగులో అంటాం. దీన్ని టర్మినేటింగ్ అంటాం. టర్మినేట్ అయిపోయింది, అడిగి 0.5 వచ్చేసింది ఆన్సర్. సో ఇదేమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/4 p/q ఫామ్లో ఉంది. q నాట్ ఈక్వల్ 0, ఇక్కడ 4 ఉంది q వాల్యూ. సో 1/4 p/q ఫామ్లో రాసాం. దీని వాల్యూ కనుక చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 0.25 వస్తుంది. మరి 0.25 ఇది కూడా ఎండింగ్, ఏం లేవు, అది కట్ అయిపోయింది, 5కు కట్ అయిపోయింది, 0.25. సో 1/4 0.25 అడికి అంతం అయిపోయింది. అంతం టర్మినేట్ అంటాం దీన్ని. టర్మినేట్ అయింది కాబట్టి ఇది కూడా రేషనల్ నంబర్. టర్మినేట్ అయ్యేటువంటి కూడా రేషనల్ నంబర్ కిందికి వస్తాయి. సో నెక్స్ట్ 3/4, 3ని కనుక 4తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.75. సో ఖచ్చితంగా 5కి ఆగిపోయింది, టర్మినేట్ అయిపోయింది, అంతం అయిపోయింది. కాబట్టి 0.75 ఆన్సర్ వచ్చింది. ఇవి టర్మినేట్ వాల్యూ కాబట్టి ఇది కూడా రేషనల్ నంబరే, p/q ఫామ్లో ఉంది. అదేవిధంగా దీన్ని మనకు చేసినట్టయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 0.75 వస్తుంది డెసిమల్స్లో. ఇది కూడా చూసుకోవాలి. సో టర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇది రేషనల్ నంబరే. ఫర్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాసిన 0.875 వీడికి ఆగిపోయింది కాబట్టి టర్మినేట్ అయిపోయింది, అంతం అయిపోయింది కాబట్టి ఇది కూడా రేషనల్ నంబరే. ఇంకా కొన్ని రాశాను 3.142678. సో 3.142678 వీటికి టర్మినేట్ అయిపోయింది, అంతం అయిపోయింది కాబట్టి ఇది కూడా రేషనల్ నంబరే. సో p/q ఫామ్లో రాసా రేషనల్ నంబర్ అని చెప్తున్నాం. తర్వాత p/q ఫామ్లో ఉండి మనం చేస్తున్నాం, ఇక్కడ టర్మినేట్ అవుతున్నాయి. టర్మినేట్ అయినప్పటికీ ఇది కూడా రేషనల్ నంబర్ కిందకే వస్తుంది. సో మనకు p/q ఫామ్, నెక్స్ట్ టర్మినేటింగ్, ఈ రెండు మనకు రేషనల్ నంబర్ కిందకి మనం రాసాం. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ రేషనల్ నంబర్లోనే, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. రికరింగ్ అంటే రిపీటెడ్ అని, మళ్ళీ రావడమే రిపీటెడ్ అంటాం. నాన్ టర్మినేటింగ్, టర్మినేట్ కాకూడదు అంటే అంతంలే అంటే అనంతము, అంతము లేదు, నాన్ టర్మినేట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3.3333 అండ్ సో ఆన్ అంటే వస్తూనే ఉంటుంది, ఆగిపోయిందా? లేదా? అండ్ సో ఆన్ వస్తున్నది. ఈ 3 అనేది వస్తూనే ఉంది కాబట్టి ఎన్నో రాయలేం కదా, కాబట్టి అండ్ సో ఆన్ పెట్టేస్తాం. అంటే ఇక్కడ ఏంది? అండ్ సో ఆన్ పెట్టడం అంటే వస్తూనే మళ్ళీ రావడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఇది 3 అనేది మళ్ళీ రావడం వల్ల రిపీటెడ్ అంటాం. నెక్స్ట్ టర్మినేట్ అయిందా? అంతం అయిపోయిందా? కాలా, వస్తూనే ఉంది అంటే నాన్ టర్మినేటింగ్, అంతం కాలేదు, అంతం లేదు, ఇది అంతము లేదు, నాన్ టర్మినేట్ అంటాం. అదేవిధంగా 3 అనేది ఏంది? వస్తుంది, 3 వస్తుంది, రిపీటెడ్. సో ఈ విధంగా అంతము కాలేదు, రిపీటెడ్, మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంది. ఎంత? ఒక నెంబరే, ఏదది? 3 అనే నెంబరు రిపీట్ అవుతూనే ఉంది. సో ఈ విధంగా రిపీటెడ్ అయి ఉండి అంతం కాకపోతే అంటే నాన్ టర్మినేట్ కనుక అయితే అటువంటి నెంబర్ కూడా మనకు రేషనల్ నెంబరే అవుతుంది. వీటిని కూడా p/q ఫామ్ రాస్తాం. p/q ఫామ్ రాసిన తర్వాత దాని కనుక చేస్తే ఈ వాల్యూ వస్తాయి, 3.3333 అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్కి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి? నాన్ రిపీట్ అయి ఉండాలా, నాన్ టర్మినేట్ అయి ఉండాలా, నాన్ టర్మినేట్ అండ్ రిపీటింగ్, నాన్ టర్మినేట్ రిపీటింగ్ లేక నాన్ టర్మినేట్ రికరింగ్, ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1.272727 అండ్ సో ఆన్ అంటే ఏమి? అండ్ సో ఆన్ రాస్తున్నాము అంటే నాన్ టర్మినేట్, అంతం కాలేదు. ఈ ఒక పాయింట్ వచ్చేసిందా? నాన్ టర్మినేట్ వచ్చేసింది. నెక్స్ట్ రిపీటెడ్ ఉందా? 2727272727 ఇలా అవుతుంటుంది. అంటే ఈ 2 నంబర్స్ ఉన్నాయి కదా, 2727 ఇవి రిపీటెడ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి నాన్ టర్మినేట్ అంటే అంతం కాలేదు, రిపీటింగ్ ఉందా? ఉంది కదా. ఏమి రిపీటింగ్? 272727 రిపీటెడ్.
కాబట్టి నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ ఉండడం వల్ల ఇదేమవుతుందంటే రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను. 0.2353535 అండ్ సో ఆన్ రాసాం. ఇది కూడా చూడండి, క్లియర్గా చూడండి, అండ్ సో ఆన్ రాసాం కాబట్టి అంతం కాలేదు. స్టాప్ అయితే ఇక్కడికి టర్మినేట్ అంటాం. స్టాప్ కాలేదు, అండ్ సో ఆన్ రాసాం అంటే నాన్ టర్మినేట్. నాన్ టర్మినేట్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి రికరింగ్, రిపీటెడ్ ఉందా చూడండి. 0.2 రాసిన తర్వాత ఏం రాసాం? 353535 ఇట్లా 3535 వస్తూ ఉంటుంది. చూడండి, 0.2 పక్కన ఉన్నటువంటి ఈ రెండు నెంబర్లు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. 353535 రిపీటెడ్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? మనకు రేషనల్ నంబర్ అవుతుంది. అంటే నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ ఉండడం వల్ల ఇది రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 0.375757575 అండ్ సో ఆన్. అంటే నీకు టర్మినేట్ కావడం లేదు, అంతం లేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటెడ్ ఉంది. 3 పక్కన 757575 వస్తూనే ఉంది, రిపీటెడ్ ఉంది. నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ కాబట్టి ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. సో రేషనల్ నంబర్ సంబంధించి ప్రాపర్టీస్ ఒకసారి క్లియర్గా చూడండి. P/Q ఫామ్ లో రాస్తున్నాం. టర్మినేట్ అయినప్పటికీ అది రేషనల్ నంబరే. నాన్ టర్మినేట్ అయ్యింది రిపీటెడ్ అయితే అది కూడా రేషనల్ నంబరే. అంతమైన రేషనల్ నంబరే. అంతం కాకుండా రిపీటెడ్ అంటే మళ్ళీ ఏదైనా ఒక నెంబర్ వస్తూ ఉంటే, పునరావృతం అవుతూ ఉంటే అది కూడా రేషనల్ నంబరే అవుతుంది. ఓకే, ఇది క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ చూడండి, కంపారిజన్ చేస్తాం. ఇర్రేషనల్ నంబర్ మీకు ముందే చెప్పాను, ఇది P/Q ఫామ్ లో రేషనల్ నంబర్ రాస్తే ఇది P/Q ఫామ్ లో రాయలేము, అది ఇర్రేషనల్ నంబర్. ఓకే, కెనాట్ బి రిటర్న్ ఇన్ P/Q ఫామ్, రాయలేము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ రాసాం. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాం. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్, నాన్ రిపీటెడ్. ఇక్కడ ఏంది? నాన్ టర్మినేటింగ్, ఇక్కడ కూడా నాన్ టర్మినేటింగ్. దిస్ ఇస్ కామన్. నెక్స్ట్ ఏంది? ఇక్కడ రిపీటెడ్ అవుతాయి, ఇక్కడ రిపీటెడ్ కావు. నాన్ రిపీటెడ్ లేక నాన్ రికరింగ్, మళ్ళీ రావు. ఓకే, అంటే ఒక పర్టికులర్ నెంబరు మళ్ళీ వస్తూనే ఉండాలి, అట్లే ఏ విధంగా వస్తూ ఉండాలా, కానీ ఇక్కడ రావు. టర్మినేట్ కావు, రిపీటెడ్ కావు. దాన్ని ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ 0.3126798345 అండ్ సో ఆన్. సో ఎగ్జాంపుల్ చూడండి. అండ్ సో ఆన్ అంటే నాన్ టర్మినేటింగ్, అంతం కాలేదు. నెక్స్ట్ నాన్ రికరింగ్, నాన్ రిపీటెడ్. చూడు, ఏదైనా మళ్ళీ ఒకేసారి వచ్చిందా? 1 వచ్చింది, 2 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది. అంటే పర్టికులర్గా ఒకే విధంగా నీకు ఏది కూడా మళ్ళీ రావడం లేదు. అవునా? అంటే ఎట్లా రావాలి? ఇప్పుడు చూడండి, 3 వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ 2 ఇట్లా వచ్చినా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, 2 తర్వాత 3 ఇలా వచ్చినా. ఇక్కడ 3 తర్వాత 7 ఇలా 2 రిపీటెడ్ అవుతున్నాయి. అట్లా ఎక్కడ కూడా లేదు కదా, అది ఒకే విధంగా రిపీటెడ్. చూడండి, మీరు మనం అనొచ్చు, సార్ ఇక్కడ 3 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 3 వచ్చింది, ఇది రిపీటెడ్ కాదా అని అడుగుతారమ్మా. ఓకే, అది ఇక్కడ 3 ఉండేటి నెంబర్సే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 కానించి 9 ఒకటి, మళ్ళీ 0 ఒకటి, మొత్తం 10 నెంబర్లు మనకు ఉండేది. ఆ 10 నెంబర్లో వచ్చేది, అంత తిప్పి కొట్టిన అవే వస్తూ ఉంటాయి. ఓకేనా? రిపీటెడ్ అనేది అర్థమైంది ఇక్కడ. అవే మళ్ళీ రావాలా, మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉంటాయి. అట్లా ఏమన్నా ఇక్కడ 3 అదే రిపీట్ అవుతాను, 2727 మళ్ళీ రిపీట్ అవుతాను, 3535 మళ్ళీ రిపీట్ అవుతాను. ఆ విధంగా ఎక్కడైనా మళ్ళీ అదే విధంగా ఒక పద్ధతి ప్రకారం రిపీట్ అవుతున్నాయా? లేదే. కాబట్టి సో ఇది అంతం కావడం లేదు, మళ్ళీ ఒకే పద్ధతి ప్రకారం రిపీట్ కావడం లేదు. కాబట్టి ఇదేమవుతుంది? ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో నెక్స్ట్ రూట్ వాల్యూ కనుక్కుందాం. 2కు రూట్ కనుక్కుంటే ఎంత వస్తుందంటే వాల్యూ 1.4142135623 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. దీని వాల్యూ కనుక్కుంటే అంత వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ వాల్యూలో రూట్ 2 వాల్యూలో చూసినట్టయితే ఇది వస్తూనే ఉంది. అంతే, అంతమైందా? కాలా. టర్మినేట్ అయిందా? టర్మినేట్ కాలా. కాబట్టి దీని ఏమంటాం? నాన్ టర్మినేటింగ్. సో నాన్ టర్మినేటింగ్ వచ్చేసిందా? నెక్స్ట్ రిపీటెడ్ అయిందా? ఒక పద్ధతి ప్రకారం ఏదో ఒక నెంబరు అట్లే రిపీటెడ్గా ఉందా? లేదు. కాబట్టి సో టర్మినేట్ కాలేదు, ఏ నెంబర్ మళ్ళీ రావడం అంటూ జరగలేదు. అది పద్ధతి ప్రకారం రావాలా. ఓకే, రాలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇర్రేషనల్ నంబర్. అందుకే రూట్ 2 ఏమంటామంటే ఇర్రేషనల్ నంబర్ అంటాం. మనకు నెక్స్ట్
అది ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయండి అని చెప్పి ప్రాబ్లం ఉంది 8 మార్క్స్కి, అక్కడ చెప్తాను మళ్ళీ. ఓకే, నెక్స్ట్ పై వాల్యూ కనుక్కుంటే మనకు అప్రాక్సిమేట్ వాల్యూ 22/7 అంటే అప్రాక్సిమేట్ దాదాపుగా దాని వాల్యూ మనం చేసింటే ఎంత వస్తుందంటే 3.141592653 అండ్ సో ఆన్ వస్తూ ఉంటుంది. ఇట్లా వస్తున్నట్టు. సో క్లియర్ కట్గా మనకు వస్తూనే ఉంది, అంటే టర్మినేట్ కాలేదు, అంతం కాలేదు కాబట్టి నాన్ టర్మినేటింగ్ ఇది. అందులో పర్టికులర్గా పాయింట్ చూడు, ఏదైనా మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం రిపీట్ అవుతుందా? లేదు కాబట్టి నీకు ఇది కూడా ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాసాం, 2.23606797774 అండ్ సో ఆన్. సో నాన్ టర్మినేటింగ్ అండ్ ఏ నెంబర్ కూడా మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం రిపీటెడ్ కావడంలే, కాబట్టి ఇది కూడా మనకు ఏమవుతుంది, ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్ డిఫరెన్స్ మెయిన్ తెలుసుకుంటే కాన్సెప్ట్ ఈజీ అవుతుంది. ఫస్ట్ పాయింట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి. రేషనల్ నంబర్ P/Q ఫామ్లో రాయాలా? ఇర్రేషనల్ నంబర్ P/Q ఫామ్లో రాయలేము. నెక్స్ట్ ఒకవేళ నువ్వు చేసిన తర్వాత P/Q ఫామ్ రాసిన తర్వాత నీకు ఆన్సర్ కనుక నీకు టర్మినేట్ కనుక అయితే అది కూడా మనకు రేషనల్ నంబరే. టర్మినేట్ అయితే రేషనల్ నంబరే. టర్మినేట్ కాకపోతే అంటే నాన్ టర్మినేటింగ్ అయితే, నాన్ టర్మినేటింగ్ అయ్యి ఉండి అది మళ్ళా రిపీటెడ్ అయితే, ఏదైనా ఒక నెంబర్ మళ్ళీ వస్తుంటే అది కూడా రేషనల్ నంబరే. ఇక్కడ చెప్పాను టర్మినేట్ అయితే రేషనల్ నంబర్, టర్మినేట్ కాకపోతే రెండు రీజన్స్ ఉన్నాయి. టర్మినేట్ కావడంలే అంటే నాన్ టర్మినేటింగ్ అంటే మళ్ళీ ఇక్కడ రెండు గమనించుకోండి. నాన్ టర్మినేటింగ్ లో రిపీటెడా, నాన్ రిపీటెడా? నాన్ టర్మినేటింగ్ ఇక్కడ రెండు చోట్ల కామన్, రేషన్లో వస్తుంది, ఇర్రేషన్లో వస్తుంది. మనం నాన్ టర్మినేటింగ్ అయ్యుండి రిపీటెడ్ అయితే రేషన్లో, రిపీటెడ్ కాకపోతే ఇర్రేషన్, అంతే సింపుల్. నాన్ టర్మినేటింగ్ లో రేషన్ ఉంది, ఇర్రేషన్. నాన్ టర్మినేటింగ్ రిపీటెడ్ అయితే రేషనల్, రిపీటెడ్ కాకపోతే ఇర్రేషన్, అంతే అయిపోయింది. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మీరు రేషన్ అంటే ఏంది, ఇర్రేషనల్ అంటే ఏంది, ఇవే టోటల్గా పూర్తి కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు మనకు రియల్ నంబర్స్ సంబంధించి ఈ చాప్టర్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడతాడు, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, షో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్, షో దట్ √5 ఈజ్ ఇర్రేషనల్, షో దట్ π ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చేద్దాం. ఓకేనా? సో కాన్సెప్ట్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మనం నెక్స్ట్ చెప్పబోయే ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్పాం కదండి, 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది ఈ ప్రాబ్లం. కాబట్టి రియల్ నంబర్ సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్ తప్పనిసరిగా ఉంది కాబట్టి మన బ్లూ ప్రింట్లో ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? సో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2ను ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రూఫ్ ఎలా ఉంటుందంటే, ఈ నెంబర్ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయం. ఎలా ప్రూవ్ చేస్తామంటే, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ఫస్ట్ రేషనల్ అనుకుంటాం. ఇచ్చినటువంటి నెంబర్ని రేషనల్ అనుకొని చేసుకుంటూ పోయి లాస్ట్లో మనం అనుకుంది తప్పు అని ప్రూవ్ చేయాలి. మనం ఏమనుకుంటాము, రేషనల్ అనుకుంటాము, అది తప్పు అని ప్రూవ్ చేయాలి. అంటే ఆటోమేటిక్గా ఆ నెంబర్ ఏమవుతుంది, ఇర్రేషనల్ అయిపోతుంది. సో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ నెంబర్ని రేషనల్ అనుకుంటాం. రేషనల్ అనుకొని చేసుకుంటూ పోయి లాస్ట్లో మనం అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేస్తే దేర్ఫోర్ ఇది రేషనల్ కాదు, ఇర్రేషనల్ అని చెప్పి కంక్లూజన్ ఇస్తాం. అదండి ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏమనుకోవాలా, రేషనల్ అనుకోవాలి. సో లెట్ us assume that √2 ఈజ్ అ రేషనల్ నంబర్. √2 రేషనల్ నంబర్ అనుకుంటున్నాము. సో రేషనల్ నంబర్ ఎప్పుడైతే అనుకుంటున్నామో దాన్ని P/Q ఫామ్లో రాయొచ్చు. ఇంతకుముందు చెప్పాను. దేర్ఫోర్ √2 = P/Q రూపంలో మనం రాస్తున్నాం. P/Q వేర్ PQR బిలాంగ్ టు Z అంటే PQR ఇంటిజర్స్ అని, అండ్ Q కింద ఉండే Q ≠ 0. ఆల్రెడీ కండిషన్స్ మనకు ఆల్రెడీ తెలిసినటివే. P, Q belong to Z, Q not equal to 0, and also P and Q are co-prime. P, Qలు co-prime గా తీసుకుంటాము. Co-prime అంటే ఏంటి, ఇక్కడ ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్తాను. Co-prime అంటే రెండు నెంబర్స్ co-prime కావాలంటే ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 1 ఉండాలి. ఓన్లీ 1 ఉండాలి. అంటే అర్థమైందంటే వాటి యొక్క HCF అంటే GCD అంటే చూడండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేక గ్రేటెస్ట్ కామన్ డివైజర్, అది 1 ఉండాలి. ఆ విధంగా 2 నెంబర్స్ యొక్క HCF కనుక 1 అయితే వాటి కో-ప్రైమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కో-ప్రైమ్ అనే మాటకి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మీరు జస్ట్ మీకు అర్థమైందని చెప్తున్నా, ఇది ఎగ్జామ్లో మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ 2 ఉంది. 2 ఫ్యాక్టర్స్ ఏంటివి, 2 దేంతో పోతుంది,
టూ దేంతో డివిజిబుల్ అవుతుంది? 1తో పోతుంది, 2తో పోతుంది, అవునా? నెక్స్ట్ 3 ఉంది, 3 దేంతో పోతుంది? 1తో పోతుంది, 3తో పోతుంది, అవునా? సో 2 ఫ్యాక్టర్స్ రాసాం, 3 ఫ్యాక్టర్స్ రాసాం. ఈ 2, 3 ఈ రెండింటికి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 1 కదా, 1. సో కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చింది అంటే 2, 3 ఏమవుతాయి? కో ప్రైమ్ అంటాం. అంటే వాటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చి 1 వస్తుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. అటువంటి నెంబర్లను కో ప్రైమ్ అంటాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 8 ఉంది, 8 ఫ్యాక్టర్స్ అంటే 8 దేంతో పోతుంది చూద్దాం. 1తో పోతుందా? పోతుంది. 2తో పోతుంది, 3తో పోదు, 4తో పోతుందా? పోతుంది. 5తో లే, 6తో లే, 7తో లే, 8తో పోతుంది. ఓకే, సో 8 ఫ్యాక్టర్స్ అవి. ఓకే, 15 ఒకటి రాస్తామా? 15 ఫ్యాక్టర్స్. 15 దేంతో పోతుంది? 1తో పోతుందా? నెక్స్ట్ 2తో పోదు, 3తో పోతుంది, నెక్స్ట్ 4తో పోదు, 5తో పోతుంది, నెక్స్ట్ 6 పోదు, 7 లే, 8 లే, 9 లేదు, 10 లేదు, 11 లేదు, 12 లేదు, 13 లేదు, 14 లేదు, 15తో పోతుంది. 15. ఓకే, సో ఇప్పుడు 8 ఫ్యాక్టర్స్ రాస్తాం, 15 ఫ్యాక్టర్స్ రాస్తాం. వీటిలో కామన్ ఏముంది చూడండి? 1 కదా, ఓన్లీ 1 కదా. కామన్ ఫ్యాక్టర్ 1 అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 1. అప్పుడు ఈ రెండు నెంబర్లు కూడా ఏమవుతాయి? 8 and 15 ఆర్ దే ఆర్ మ్యూచువల్లీ ప్రైమ్. ఒకదానికొకటి కో ప్రైమ్ అంటాం. ఒకదానికొకటి కో ప్రైమ్, సహ ప్రధాన సంఖ్యలు. ఒకదానికొకటి కో ప్రైమ్. యాక్చువల్లీ 8 ప్రైమ్ నెంబర్ కాదు, అవునా? కాంపోజిట్ నెంబరు. అదేవిధంగా 15 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబరు. బట్ ఈ రెండింటిని చూసినప్పుడు 8, 50 ఈ రెండింటిని చూసినప్పుడు ఈ రెండింటికి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది? 1 ఉందా? 1 ఉన్నప్పుడు వీటిని ఏమంటే దే ఆర్ మ్యూచువల్లీ ప్రైమ్. మ్యూచువల్లీ ప్రైమ్ అన్నప్పుడు వాటి యొక్క కామన్ ఫ్యాక్టరు 1 రావాలా. అటువంటి నెంబర్ని మ్యూచువల్లీ ప్రైమ్ లేక కో ప్రైమ్, సహ ప్రధాన సంఖ్యలు అంటాం. మ్యూచువల్లీ ప్రైమ్. ఓకే, సో అది కో ప్రైమ్ అంటాం. అంటే P, Qను మనం కో ప్రైమ్గా తీసుకుంటాం. అంటే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ వచ్చి 1 అయింది అలా. ఓకే, సో నెక్స్ట్ దట్ ఈస్ √2 = P/Q రాసాం. ఇదే రాసాం స్టెప్. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం, అడ్డ గుణకారం చేయగా రాస్తాం తెలుగులో అయితే. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇది ఇంటి ఇది రాయాలా, దట్ ఈక్వల్ టు ఇది ఇంటి ఇది. సో √2 × Q, √2Q దట్ ఈక్వల్ టు 1 × P, ఇది ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టు ఉంది, ఇటుపక్క ఉండాయి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది, దీనికి హోల్ స్క్వేర్ వస్తుంది. √2Q హోల్ స్క్వేర్ ఈక్వల్ టు P². ఇది ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది ఇంటులో ఉంది, ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు హోల్ స్క్వేర్, ఇది ఇంటూ ఇది హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. ప్రోడక్ట్ ఉన్నప్పుడు మధ్యలో ఇంటూ ఉంది కదండి. సో దీనికి స్క్వేర్, దీనికి స్క్వేర్. సో √2కు హోల్ స్క్వేర్, నెక్స్ట్ Qకు స్క్వేర్ వస్తుంది. ఓకే, దట్ ఈక్వల్ టు P². సో √2కు స్క్వేర్ వచ్చేప్పుడు స్క్వేర్ √2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. పవర్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇది స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్, స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 2 మిగులుతుంది. నెక్స్ట్ Q² అట్లా రాసాం. నెక్స్ట్ Q² కదండి, Q² అట్లా రాసాం. దట్ ఈక్వల్ టు P². ఓకే, సో 2Q² = P². దిస్ ఈస్ రిలేషన్ 1, ఈక్వేషన్ 1గా రాసాం. జస్ట్ గుర్తు పెట్టుకున్నాను అంతే. సో ఇక్కడ చూడండి, 2 × సంథింగ్, 2 × సమ్ వాల్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది అనుకుందాం. ఇది తెలియదు మనకు. 2 × సమ్ వాల్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. ఎప్పుడైతే 2 × సంథింగ్ పెట్టి దట్ ఈక్వల్ ఎంతో కొంత వచ్చిందంటే 2 × సంథింగ్ అన్నప్పుడు ఆ వచ్చినటువంటి వాల్యూను 2 డివైడ్ చేస్తుందా లేదా? అంటే ఏంది? 2 × సంథింగ్ అంటే మల్టిపుల్స్ వస్తాయి. 2 యొక్క మల్టిపుల్స్ 2 × 1 2, 2 × 2 4, 2 × 3 6, 2 × 4 8, 2 × 5 10. ఇట్లా ఇన్ని మల్టిపుల్స్ ఆఫ్ 2, 2 × 2 × 2 × 2 × 2 ఇంటూ అని తర్వాత పక్కన మనకి ఈక్వల్ టు ఎంత నెంబర్ వచ్చినా ఆ నెంబర్ 2తో డివైడ్ అవుతుందా లేదా? అవుతుంది. మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే ఆటోమేటిక్గా 2తో అవి డివిజిబుల్. అదేవిధంగా 2 × సంథింగ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చిందంటే 2 × సంథింగ్ అన్నప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఇంత వచ్చింది అంటే ఈ నెంబర్ని 2 అనేది డివైడ్ చేస్తుంది. అవునా? కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 దీన్ని చేస్తున్నాము
2 డివైడ్స్ పీ స్క్వేర్. 2 అనేటువంటి నెంబరు పీ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 ఇంటూ సంథింగ్, 2 ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. 2 ఇంటూ సంథింగ్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 2. సో ఇది మల్టిపుల్స్ ఆఫ్ 2. మల్టిపుల్స్ ఆఫ్ 2 ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. అదే రాదు 2 డివైడ్స్ పీ స్క్వేర్. 2 డివైడ్స్ పీ స్క్వేర్, దట్ ఇంప్లైస్ 2 డివైడ్స్ పీ. 2 డివైడ్స్ పీ స్క్వేర్ అన్నప్పుడు 2 అనేది పీను డివైడ్ చేస్తుంది. దీనికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి ఎట్లా వస్తుంది అనేది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థమైందని చెప్తున్నా. ఇప్పుడు చూడండి 2 డివైడ్స్ పీ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సపోజ్ 2 డివైడ్స్ 36 అని రాశాను. 2 36ను భాగిస్తుంది కదా, 2 36ను భాగిస్తుంది. 2 డివైడ్స్ 36 కరెక్టేనా? 2 18లో 36, 2 18s 36 ఓకేనా? 2 36ను భాగిస్తుంది. అదేవిధంగా 2 డివైడ్స్ దీన్ని 6 స్క్వేర్ రాయచ్చా? 36ని 6 స్క్వేర్ రాయచ్చు. 2 డివైడ్స్ 6 స్క్వేర్, 36 బదులు 6 స్క్వేర్ రాశాను, కరెక్టే కదా? సో 2 36ను భాగిస్తుంది. 2 36 బదులు 6 స్క్వేర్ రాశాను, 6 స్క్వేర్ రాశాను. 2 డివైడ్స్ 6 స్క్వేర్. 2 డివైడ్స్ 6 స్క్వేర్ అన్నప్పుడు ఈ 2 6 స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు 6ని డివైడ్ చేస్తుందా లేదా? 2 డివైడ్స్ 6. 2 డివైడ్స్ 6 స్క్వేర్ అనేది 2 డివైడ్స్ 6 అనే మాట కరెక్టే కాదా? కరెక్టే కదా? 2 డివైడ్స్ 6 స్క్వేర్ అన్నప్పుడు 2 డివైడ్స్ 6 అనే మాట కూడా కరెక్టేనా? కరెక్టే కదా? ఓకే, 2 6ను భాగిస్తుంది కదా. ఇక్కడ ఆ 6 స్క్వేర్ని భాగించినప్పుడు 6ని కూడా భాగిస్తుందా లేదా? భాగిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పీ 2 డివైడ్స్ పీ స్క్వేర్ అన్నప్పుడు 2 డివైడ్స్ పీ అన్నమాట కూడా కరెక్టే. 2 డివైడ్స్ పీ స్క్వేర్ దట్ ఈ ప్లస్ 2 డివైడ్స్ పీ. చూడు 2 డివైడ్స్ 6 స్క్వేర్, సో దట్ ఇంప్లైస్ 2 డివైడ్స్ 6. 2 6ను భాగిస్తుంది అన్నమాట కూడా కరెక్టే. కాబట్టి మనకు 2 డివైడ్స్ పీ స్క్వేర్ దాన్ని ప్లస్ 2 డివైడ్స్ పీ. 2 డివైడ్స్ పీ ఇది మనం రిలేషన్ 2 అనుకోవడం జరిగింది. చూడండి ఇప్పుడు మనకేమొచ్చింది? 2 డివైడ్స్ పీ వచ్చింది. 2 డివైడ్స్ పీ 2 పీను భాగిస్తుంది. 2 పీను భాగిస్తుంది. 2 పీను భాగిస్తున్నప్పుడు పీ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. పీ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్. సంథింగ్ అంటే ఇక్కడ సమ్ ఇంటిజర్, సమ్ వాల్యూ. పీ ఈక్వల్ టు 2 ఇంటూ సమ్ వాల్యూ రాస్తాను. పీ ఈక్వల్ టు 2 ఆర్ అనుకున్నాం ఫర్ సమ్ ఇంటిజర్ ఆర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి సంబంధించి. ఇప్పుడు 2 డివైడ్స్ 6 అని రాశాను. 2 డివైడ్స్ 6. 6 2 6ను భాగిస్తుంది. 2 6ను భాగిస్తుంది. 2 6ను భాగించినప్పుడు ఈ 6ను ఎట్లా రాయచ్చండి? 2 ఇంటూ సమ్ వాల్యూ రాయచ్చా? 6 ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ అంటే ఇక్కడ 3 వస్తుంది అనుకోండి, ఫర్ సమ్ ఇంటిజర్ ఇక్కడ 3 వచ్చింది. సో 2 6ను భాగించినప్పుడు 6 ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. అదేవిధంగా 2 పీను భాగించినప్పుడు పీ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. సేమ్ చూడు, ఏం మార్చలా. 2 6ను భాగిస్తుంది అంటే 6ను ఎట్లా రాయొచ్చు? 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు కదా. ఎప్పుడైతే 2 భాగిస్తుందో, 2 డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ ఎట్లా? 2 ఇంటూ సంథింగ్. ఇక్కడ సంథింగ్ ఇక్కడ 3 వస్తుంది. 6 ఈక్వల్ 2 ఇంటూ 3 వస్తుంది, సమ్ ఇంటిజర్. సో అదేవిధంగా 2 డివైడ్స్ పీ అన్నప్పుడు పీని ఎట్లా రాయొచ్చు? 2 ఇంటూ సంథింగ్ రాయొచ్చు. అదే రాసింది. సో ఎప్పుడైతే 2 డివైడ్స్ పీ అని రాసిందామో పీ ఈక్వల్ టు 2 ఇంటూ సంథింగ్, 2 ఇంటూ సమ్ ఇంటిజర్ ఆర్ రాసాను, సమ్ వాల్యూ ఆర్. సో పీ ఈక్వల్ టు 2r గా రాసాను ఫర్ సమ్ ఇంటిజర్ ఆర్. ఆర్ అనేది ఏదో ఒక సమ్ ఇంటిజర్, సమ్ నంబర్, అదంతే. సో పీ ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం. సబ్స్టిట్యూటింగ్ ద అబవ్ వాల్యూ ఫర్ పీ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది? ఇది కదా ఉండేది, 2q² ఈక్వల్ టు పీ స్క్వేర్ ఉందే. సో దీంట్లో మనము పీ ఈక్వల్ టు 2r అంటే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ప్రతిక్షేపిస్తున్నాం. సో ఎట్లా చూడండి, పీ బదులు 2r పెట్టాలి అంతే. సో 2q², చూడండి 2q² ఈక్వల్ టు పీ స్క్వేర్ ఉంది. పీ బదులు ఏం పెట్టాలండి? 2r పెట్టి పైన హోల్ స్క్వేర్. సో 2r హోల్ స్క్వేర్. సో మనకి ఈక్వేషన్ 1లో ఏముంది? ఈక్వేషన్ 1లో 2q² ఈక్వల్ టు పీ స్క్వేర్ ఉంది. పీ బదులు ఏం రాసాం? 2r రాసాం, 2r హోల్ స్క్వేర్. సరిపోయింది. నెక్స్ట్ 2q² ఈక్వల్ ఇంతకుముందు చెప్పాను, ఇంటూలో ఉన్నప్పుడు స్క్వేర్ హోల్ స్క్వేర్ పెట్టినప్పుడు దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. కాబట్టి 2² r². సో 2² r² మధ్యలో ఇంటూ, అది ఏం రాయాలంటే మధ్యలో ఇంటూ ఉన్నట్టు లెక్క. సో 2q² ఈక్వల్ టు 2² ఏంటంటే 4, 2 ఇంటూ 2 4, r² అట్టే రాసాం. దేర్ఫోర్ q² ఈక్వల్ టు
దేర్ఫోర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఈ 2 అట్లా పోతుంది, అట్లా పోయినప్పుడు ఈక్వల్ టు అవతల పోతే ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, అటుపోకపోతే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. సో 4r² బై 2 కిందికి వస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 2, అటుపోకపోతే డివైడ్ చేస్తుంది. సో 2 1s 2 2s క్యాన్సిలేషన్, కుట్లు కొట్టడం అంటుంది. 2 1s 2 2s ఎంత వచ్చింది 2 into r², 2r². సో క్యూ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 2r² వచ్చింది. నేను ఏం చేయాలి ఇక్కడ, ఇది ముందు రాసా, ఇది అవతల రాసా. ఈక్వల్ టు ఉన్నప్పుడు a ఈక్వల్ టు b అయినా b ఈక్వల్ టు అయినా ఒకటే కాబట్టి, సో క్యూ స్క్వేర్ ఈక్వల్ 2r² అయినా లేక 2r² ఈక్వల్ టు క్యూ స్క్వేర్ రెండు ఒకటే కాబట్టి ఇది ముందు రాసాను, ఆ తర్వాత రాసాను, ఈక్వల్ టు అట్లే ఉంది. సో దేర్ఫోర్ దట్ ఈస్ 2r² ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 3గా రాయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం. 2 into something ఈక్వల్ టు క్యూ సమ్ వాల్యూ వచ్చింది. 2 into some value ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. 2 into some వాల్యూ అన్నప్పుడు 2 into something అంతా ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అని, మల్టిపుల్స్ ఆఫ్ 2, మల్టిపుల్స్ ఆఫ్ 2. 2 into something అన్నప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 2. సో మల్టిపుల్స్ ఆఫ్ 2, 2 into 2 into 2 into 2 into 2 into 1, 2 into 2, 2 into 3 ఇంకా ఎంతైనా పెట్టుకుంటా పోతానండి. మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటాం. ఈ మల్టిపుల్స్ ఆఫ్ 2 అనేది ఏమవుతాయి 2తో డివైడ్ అవుతాయి కదా. 2 into సంథింగ్ వాల్యూ ఎంతైనా వస్తే అది 2తో ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. కాబట్టి 2 into r² ఈక్వల్ టు క్యూ స్క్వేర్ వచ్చింది. 2 into సమ్ వాల్యూ ఈక్వల్ టు సమ్ వాల్యూ వచ్చింది. ఖచ్చితంగా 2 into అన్నప్పుడు ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఈ వాల్యూను 2 అనేది డివైడ్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పాను. సో 2 divides క్యూ స్క్వేర్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 దీని నుంచి మనం ఏం రాస్తున్నాం, 2 divides క్యూ స్క్వేర్. 2 divides క్యూ స్క్వేర్. ఎప్పుడైతే 2 divides క్యూ స్క్వేర్ రాస్తామో ఇంతకుముందు చెప్పాను 2 divides క్యూ స్క్వేర్ అంటే 2 divides క్యూ, 2 divides క్యూ. ఇంతకుముందు చెప్పాను 2 divides p స్క్వేర్ వచ్చింది, 2 divides p అని రాసాం. ఇక్కడ 2 divides క్యూ స్క్వేర్ వచ్చింది, 2 divides క్యూ. ఓకే, ఇది వచ్చేసింది. దిస్ ఈస్ ఈక్వేషన్ 4. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 4 మనకు 2లో 4లో ఏముంది, ఈక్వేషన్ 2లో ఏముంది, ఈక్వేషన్ 2లో ఏముంది, 2లో ఏముందంటే 2 divides p అని ఉంది. ఈక్వేషన్ 4లో ఏముంది 2 divides q ఉంది. చూడండి, ఈక్వేషన్ 2లో 2 divides p, ఈక్వేషన్ 4లో ఏముంది 2 divides q. అంటే 2 pను భాగిస్తుంది, 2 qను కూడా భాగిస్తుంది. అంటే 2 అనేది pను భాగిస్తుంది, qను భాగిస్తాను వచ్చాడు 2 మనకు. 2 అనేది pను క్యూను రెండింటిని భాగిస్తుంది. అంటే రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉన్నట్టు కదా. ఏంది అది 2. 2 అనేది రెండింటిని భాగిస్తుంది. అంటే p డివిజిబుల్ బై 2, q డివిజిబుల్ బై 2. అంటే p q రెండింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అని అర్థమైంది. ఏంది 2 రెండింటిని భాగిస్తుంది. అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమి 2 ఉంది. ఫ్యాక్టర్ అన్న డివైజర్ అన్న ఒకటే, రెండింటికి కామన్ డివైజర్ ఏమి 2. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి 2 అనేది pని భాగిస్తుంది, 2 అనేది qను భాగిస్తుంది. సో 2 అనేది రెండింటిని భాగిస్తుంది. అంటే p q రెండింటికి 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టరు, కామన్ డివైజరు అని మనకు అర్థమవుతుంది. అదే రాసి ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 4 we have both p and q have 2 as a common factor. రెండింటికి 2 అనేటువంటి నెంబర్ ఒకటి కామన్ ఫ్యాక్టర్ గా మనకు కనబడుతుంది. ఇది ఈక్వేషన్స్ 2 నుంచి 4 నుంచి p q రెండు నెంబర్లు 2తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేంటంటే 2 యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ p and q ఆర్ కోప్రైమ్. మరి మనం ఏమనుకున్నాము, pqలు కోప్రైమ్ అనుకున్నాం. కోప్రైమ్ అంటే ఏంటి, స్టార్టింగ్ లో చెప్పాను. కోప్రైమ్ మ్యూచువల్లీ ప్రైమ్. కోప్రైమ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. pq రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. కానీ ఇప్పుడు ఏమొచ్చింది మనకు, pq రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది. మనం అనుకునేదేమో కామన్ ఫ్యాక్టర్ 1 అనుకొని చేసుకుంటూ వచ్చాం. అంటే అవి కోప్రైమ్ అనుకొని చేసుకుంటూ వచ్చాం. కోప్రైమ్ అంటే ఏమి, వాడి కామన్ ఫ్యాక్టర్ 1 అని చెప్పి చేసుకుంటూ వచ్చాం. కానీ మనకి ఏమొచ్చింది, ఒక విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది. విరుద్ధమైన స్టేట్మెంట్. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే pq రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉందంట, అదేంది 2 అని వచ్చింది. మరి 2 ఎలా వస్తుంది, కోప్రైమ్ గా తీసుకొని చేసుకుంటా వచ్చినప్పుడు కోప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ 1, కామన్ ఫ్యాక్టర్ 1 అనుకొని చేసుకుంటా వస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ 2 అని కూడా వస్తుంది. మరి ఇదేంది,
మనం అనుకున్నటువంటి దానికి విరుద్ధము. అవునా? మనం ఏమనుకున్నాము అవి కోప్రైమ్ అనుకున్న స్టేట్మెంట్ ఇది మనకు విరుద్ధంగా వచ్చింది. 2 అనేది కూడా మనకు ఫ్యాక్టర్గా వచ్చింది అని చెప్పి, కామన్ ఫ్యాక్టర్గా ఉంది అని వచ్చింది. సో అప్పుడు ఏమవుతుంది, ఇవి కోప్రైమ్ అనేది కావు. కానీ కోప్రైమ్ అనుకుని చేసుకుంటూ వస్తున్నాము. కానీ మనకు విరుద్ధమైన స్టేట్మెంట్ మనకు రావడం జరిగింది. మనము కోప్రైమ్ అనుకొని √2 ఈజ్ రేషనల్ నంబర్ అనే అజంప్షన్ అనుకొని చేసుకుంటూ వచ్చినాం. మరి ఏమొచ్చింది, మనం ఏమైతే అజంప్షన్ చేసుకున్నామో అది రాంగ్గా వస్తుంది. ఏమని, కోప్రైమ్ అంటే ఏమి, కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలా, కానీ ఏమొచ్చింది, కామన్ ఫ్యాక్టర్ 2 అని కూడా వచ్చింది. కాబట్టి మనం ఏమైతే అజంప్షన్ అనుకున్నామో అది రాంగ్, కాంట్రడిక్షన్, మనం అనుకున్న దానికి విరుద్ధం వచ్చింది. సో అదే రాసింది, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్ దట్ √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. మనం అనుకున్నటువంటి అజంప్షన్ ఏమైతే ఉందో దానికి విరుద్ధమైనటువంటి ఇది వచ్చింది. సో కాంట్రడిక్షన్ విరుద్ధము, వ్యతిరేకం మనం అనుకున్న దానికి. సో అవర్ అజంప్షన్, మన ఊహకు ఏమైతే అనుకున్నామో అది విరుద్ధము. ఏమనుకున్నాం మనం ఏమనుకున్నాం, √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనుకున్నాము, దానికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ మనకు రావడం జరిగింది. ఓకే, కాబట్టి √2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనేది తప్పు, మన ఊహ తప్పు. సో √2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నంబర్. కాబట్టి √2 అనేది రేషనల్ నంబర్ కాదు. రేషనల్ నంబర్ కాదంటే ఏంటంటే ఇర్రేషనల్ నంబర్. దెర్ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. ఇది సో ఇది 8 మార్క్స్కు ఖచ్చితం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేయమన్నాడా. నెక్స్ట్ √3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, √5 ఈజ్ ఇర్రేషనల్ నంబర్, షో దట్. ఇలా వస్తూ ఉంటాడు అంతే. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. 2 ఉన్న చోట 3 పెట్టుకుంటామండి. నెక్స్ట్ √5 ఇచ్చానుకోండి, 2 ఉన్న చోట 5 పెట్టుకోండి. సేమ్ స్టెప్స్ మెయింటైన్ చేయండి. కొద్దిగా స్టెప్స్ 2-3 చోట్ల నేను కొద్దిగా ఎలాబరేట్గా రాశాను. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ క్లియర్గా అర్థం కావాలి స్టూడెంట్కి అనే ఉద్దేశంతో ఒక 2-3 స్టెప్పులు ఎక్స్ట్రా రావడం జరిగింది. సో మనము ఈ క్వశ్చన్ చాలా బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. 8కు 8 మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇంకా నా యూట్యూబ్ ఛానల్ని జస్ట్ చూస్తున్నారు, ఓకే, ఫాలో అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు కొంతమంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. మరి కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, ఖచ్చితంగా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మనకు కామెంట్ సెక్షన్లో ఒకసారి నెంబర్ సిస్టమ్ గురించి చెప్పమని చెప్పి అడగడం జరిగింది. సో నేను చెప్పడం ఏంటంటే, ఇక్కడ మనకు సిలబస్ ప్రకారము ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఉంది. 10th క్లాస్ ఏపీ 10th క్లాస్ సిలబస్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ ఉంది. సో నెంబర్ సంబంధించిన ప్రతి ఒక్కటి నెంబర్ సిస్టమ్ కిందే. ఇప్పుడు 9th కానీ 8th కానీ చూసుకోండి, నెంబర్ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో రియల్ నెంబర్స్ ఉంటాయి, దాంట్లో సబ్ టాపిక్స్ కింద రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవంతా నెంబర్ సిస్టమ్ గురించి అండి. ఇప్పుడు మనకి ఈ టాపిక్లో ఏమొచ్చింది, లీస్ట్ కామన్ మల్టిపుల్ వచ్చింది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది, HCF వచ్చింది. ఇవన్నీ నెంబర్ సిస్టమ్ గురించే. ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నాం ఇర్రేషనల్ నెంబర్, ఇవన్నీ నెంబర్ సిస్టమ్ గురించే. కాబట్టి నెంబర్ సిస్టమ్ అనేది ఒక చాలా పెద్ద టాపిక్. దీంట్లో ఇప్పుడు 10th క్లాస్లో కొంత ఇచ్చాడు, ఆ కొంత మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, అంటే ఎందుకు, సిలబస్ ప్రకారం మనం చెప్పుకోవాలి కాబట్టి. సో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్, ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి ఎక్సర్సైజ్ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దాన్ని ఫాలో అవుతాం ఫస్ట్. ఎందుకంటే అనంతమైనటువంటి నెంబర్ సిస్టమ్ అనే దాంట్లో డిస్కస్ చేసుకుంటూ పోతే చాలా టైం అవుతుంది. ఫస్ట్ మనం సిలబస్ని ఫాలో అవుదాం, టైం మిగిలిన తర్వాత మిగతా టాపిక్స్ మనం చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.